ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. ఈరోజు హైకోర్టు కేటీఆర్ గారి పిటిషన్ కొట్టేసిన తర్వాత కేటీఆర్ గారు వాదనలో పసలేదని తేలిన తర్వాత కేటీఆర్ ఈ కేసులో జైలుకు పోవటం ఖాయమనేటువంటిది అర్థమైపోయి బీఆర్ఎస్ నాయకులు గగ్గోలు పెడుతూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన మా ప్రభుత్వం పైన అడ్డగోలుగా మాట్లాడుతున్నటువంటి విషయాన్ని ప్రజలు ఆలోచించాలి, అర్థం చేసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాను. 55 కోట్ల రూపాయలని విదేశీ సంస్థలకు బదిలీ చేసి, విదేశీ కంపెనీలకు బదిలీ చేసేసి, ఇది చట్టరీత్యా నేరమైనప్పటికీ, చట్టరీత్యా ఇది తప్పైనప్పటికీ ఈ తప్పును బుకాయించడానికి, ఈ తప్పును చర్చలోకి రాకుండా ఉండటానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుండు. 6 గ్యారెంటీలు అమలు చేయక ఈ అరెస్టులు అనేటువంటి కార్యక్రమం చేస్తుండని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడతాం. ఇలా మేము సూటిగా అడుగుతున్నాం బీఆర్ఎస్ నాయకులు, 55 కోట్ల రూపాయలు క్యాబినెట్ తీర్మానం లేకుండా, ఎలాంటి జీవో లేకుండా నోటి మాటగా చెప్పినావు నేను బదిలీ చేసిందని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి చాలా స్పష్టంగా చెప్తారు. అంటే నోటి మాటగానే ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్ము, ప్రజాధనాన్ని 55 కోట్ల రూపాయలని ఏ విధంగా బదిలీ చేస్తారో మీరు సమాధానం ఉన్నారు. కనీస నామ్స్ను, కనీస నియమాలని తుంగలో దొక్కి ఈరోజు మీరు ఈ విధంగా మాట్లాడుతూ హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ పెంచడానికే, అంటే 55 కోట్ల రూపాయలు విదేశీ కంపెనీలకు దారదత్తం చేస్తే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుద్దా? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అంటే ఏంటి? హైదరాబాద్ బ్రాండ్ పెంచడం అంటే ఏంటి? అంటే హైదరాబాదు ఈ 10 సంవత్సరాలలోనే పెరిగింది, ఈ 10 సంవత్సరాలనే హైదరాబాదు నిర్మాణం అయింది, హైదరాబాదు నిర్మించింది మీరే అనేటువంటి పద్ధతిలో చెప్పుకుంటున్నట్టు ఉంది తప్ప మీరు చెప్తున్నటువంటి దాంట్లో సత్యం లేదు, వాస్తవం లేదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను. కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ పదే ఒక విషయాన్ని రెట్టించి గట్టిగా చెప్పడంతో వాళ్ళ నేరాలు, వాళ్ళు చేసినటువంటి తప్పులు దాన్ని ప్రజలు నమ్మరనుకుంటే పొరపాటు. ఈరోజు చాలా స్పష్టంగా 10 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన మీరు ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో విధ్వంసం చేసారు, ఈ రాష్ట్రాన్ని అవినీతిమయం చేసిండ్రు, ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిండ్రు, ఈ రాష్ట్రంలో సర్వం దోసుకుండ్రు అనేటువంటిది ప్రజలు చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నారు, ఆలోచించారు. కాబట్టి ఎన్నికల్లో మిమ్మల్ని ఓడించి పక్కకు పెట్టారు. మీరు 10 సంవత్సరాల్లో చేసినటువంటి అవినీతి, మీరు 10 సంవత్సరాల్లో చేసినటువంటి తప్పులు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుంటే, ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉంటే, దీని నుంచి ఎస్కేప్ కావటానికి, దీని నుంచి తప్పుకోవటానికి, దీని నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి అనేక అబద్ధాలు, అనేక అసత్యాలు, అనేక దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు తప్ప దేంట్లో సత్యం లేదు. ఈరోజు మేము రైతు భరోసా ఇస్తున్నాం. రైతు భరోసా కారుకు 6,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 12,000 రూపాయలు వ్యవసాయం చేసుకున్నా, సాగు చేసుకున్నా ఇంచు ప్రతి భూమికి ఇస్తామని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ప్రకటించారు. రైతులంతా ఆనందంగా ఉన్నారు, రైతులంతా సంతోషంగా ఉన్నారు, రైతులంతా చాలా హ్యాపీగా ఉన్నారు. మీకే బాధ, మీకే అసలు జీర్ణం కావట్లేదు. ఎందుకంటే ఈరోజు మీరు అక్రమంగా కూడబెట్టినటువంటి భూములు, గుట్టలకు కానీ, చాలా బీడు భూములకు కానీ, రోడ్లకు కానీ, వెంచర్లకు కానీ, ఇలా మీరు పోగేసుకున్నటువంటి భూములకు డబ్బులు రావట్లేవు అనేటువంటి ఒక బాధ తప్ప ఇంకోట్లేదు. సాగు చేసుకున్నటువంటి ఏ రైతైనా, ఏ సామాన్యుడైనా
ఆలోచన ఉండేటువంటి ఏ మనిషి అయినా సాగు చేసేటువంటి భూమికి మాత్రమే రైతు బంధు కోరతారు తప్ప సాగు కాని భూములకు ఏ ఒక్కరు కూడా రైతు బంధు కోరరు, మీరు తప్ప. అది ఆ గుణం మీకుంది తప్ప ఏ రైతు కూడా లేదు. ఏ రైతు కూడా చాలా గొప్పగా ఆస్వాదిస్తారు. తన కష్టపడి చెమటోడ్చి దుని సాగు చేసుకున్న సేద్యం చేసుకున్న భూమికి వస్తుందంటే ఆనందపడతారు. సాగు చేసుకున్న భూమికి రావట్లేదంటే మాత్రమే రైతుకు బాధ ఉంటుంది. కానీ ఇలా బాధ రైతులకు లేదు. బాధ వ్యవసాయం చేసుకున్నటువంటి 100 ఎకరాలు కూడబెట్టినటువంటి వాళ్ళకు ఉన్నది తప్ప రైతులకు లేదు అనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తాము. ఈరోజు ఈ రేసింగ్ కేసు సంబంధించి ఈ రేసింగ్ కేసులో మీకు భయం లేని లొటపీస్ కేసు, తొబ్రాష్ కేసు, ఇది ఒక తుఫేల్ కేసు అని చెప్పేసి మాట్లాడు. తుఫేల్ కేసే లొటపీస్ కేసే. మరి ఎందుకు ఇంత గగ్గోలు పెడుతున్నారు? తుఫేల్ కేసు లొటపీస్ కేసు అనుకున్నప్పుడు ఫేస్ చేయొచ్చు కదా. మీ సమస్యను, మీ కేసును, అది లోకల్ సమస్యగా, మీ కేసును, మీ ఇష్యూను అది తెలంగాణ సమస్యగా చిత్రీకరించడం అంటేనే దీంట్లోనే కుట్ర దాగింది. తెలంగాణ ప్రజలారా మీరు గమనించండి, దీంట్లోనే కుట్ర దాగున్నది. ఇదే కుట్రపూరితమైనటువంటి విధానము, ఇదే విషపూరితమైనటువంటి వాళ్ళు ఎందుకు జంకుతుండ్రు, ఎందుకు భయపడుతుర్రు, ఎందుకు ఈరోజు అడ్డదారులను వెతుక్కుంటుర్రు ఆలోచన చేయాలని చెప్పేసి మేము తెలంగాణ ప్రజానీకాన్ని కోరుతాము. ఇవాళ బీఆర్ఎస్ పాలన గడిచిన 10 సంవత్సరాల్లో ఉద్యమ పేరు చెప్పి ఉద్యమం ముసుగుతోని దోసుకుండ్రు, దాచుకుండ్రు, తెలంగాణను విధ్వంసం చేసినటువంటి విషయాన్ని ప్రజలు గమనించాలి, ప్రజలు ఆలోచించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాము. ఈరోజు కేటీఆర్ గారికి మేము ఒకటే సూటి ప్రశ్న ఇస్తున్నాం. నువ్వు ఏ నేరం చేయకుంటే, ఏ తప్పు చేయకుంటే దర్యాప్తు సంస్థల కాడికి పోయి నీ వాదన వినిపించు, నువ్వు నిర్దేశంగా బయటికి రా. దర్యాప్తు సంస్థల కాడికి వెళ్ళకుండా, దర్యాప్తు సంస్థల ముందుకు వెళ్ళకుండా అక్కడి నుంచి అడ్డదారులను వెతుక్కుంటూ, అడ్డమార్గాలను వెతుక్కుంటూ, కోర్టుకు వెళ్ళి స్టేజ్కుంటూ, కోర్టుకు వెళ్ళి క్వాష్ పిటిషన్ ఇస్తూ ఇలా కోర్టు దర్యాప్తు సంస్థలకు వెళ్ళకుండా ఉండటానికి మార్గాలు వెతుక్కుంటున్నావు. నువ్వు నేరం చేయకుండా ఎందుకు వెతుక్కుంటావు? సహకరించు దర్యాప్తు సంస్థలకు, దర్యాప్తు సంస్థలకు సహకరించు. దర్యాప్తు సంస్థల నుంచి నువ్వు పారిపోయేటువంటి మార్గాన్ని, ఎస్కేప్ అయ్యేటువంటి మార్గాన్ని, తప్పుకునేటువంటి మార్గాన్ని, తప్పుడు మార్గాన్ని వెతుక్కోవటం అంటే ఈరోజు నువ్వు తప్పు చేసినావు అనేటువంటిది ప్రూవ్ అవుతుంది, నువ్వు తప్పు చేసినావు అనేటువంటిది అర్థమవుతుంది. కాబట్టి తెలంగాణ సమాజం మీరు ఎన్ని ఏషాలు వేసినా, ఎన్ని ఆందోళనలు చేసినా, ఎన్ని ధర్నాలు చేసినా, ఎన్ని తపస్సులు చేసినా మీ నేరాల్ని, మీ నేరపూరితమైనటువంటి స్వభావాన్ని మీరు దోసుకున్నటువంటి విషయం నుంచి తెలంగాణ ప్రజానీకాన్ని దాన్ని దృష్టి మళ్లించలేనటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా మేము స్పష్టం చేస్తూ, ప్రజలు తెలంగాణ సమాజం, విఘ్నులైనటువంటి తెలంగాణ సమాజం, వీళ్ళ దోపిడీ, వీళ్ళ దుర్మార్గాలు బయటపడుతున్నాయి. వీళ్ళ దోపిడీ దుర్మార్గాల నుంచి తెలంగాణ సమాజం మేలుకొనాలి, వీటిని చట్టం ముందు దోషులుగా నిలబెట్టాలని చెప్పేసి మేము విజ్ఞప్తిస్తాం.